ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉత్సవ శోభ. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో దేవేరి సమేత స్వామివారి దర్శనం. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ గురు దక్షిణామూర్తి దివ్యానుగ్రహం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. యాదాద్రిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నృసింహుని దర్బారు ఉత్సవం. ఘనంగా పరిసమాప్తమైన శ్రీ ఆండాల్ తల్లి తిరునక్షత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి కుంభాభిషేకోత్సవాలు. చంద్రగిరి గ్రామదేవత ఆలయంలో విశేష పూజలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉత్తరా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పుండరీకవల్లి అమ్మవారి జన్మ నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో విశేషంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉయ్యలలో వేంచేపు చేశారు. అలాగే స్వామి అమ్మవార్లకు అభిముఖంగా మరో ఉయ్యలలో శ్రీ పుండరీకవల్లి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఆపై తిరుచి ఉత్సవం జరిగింది. సకల ఆభరణ శోభితంగా అలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. గొప్ప గొప్ప
పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు దూవించుకొని గోవిందరాజు తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. శ్రావణ మాసం గురువారాన శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివ. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి దర్బారు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల బంగారు ఆభరణాలు, సుగంధ శోభిత పూలమాలలతో అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వర్ణ సింహాసనంపై ఆశీలన చేశారు. అనంతరం మూలమంత్ర పూజలు, అష్టోత్తర శతనామావళి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలతో స్వామి అమ్మవార్లకు దర్బారు సేవను నిర్వహించారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామివారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి వేర్వేరు తిరుచీలపై వేంచేపు చేశారు. వేద పండితులు, పారాయణదారులు దివ్య ప్రబంధ పఠనం, సాతుమొర నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామదేవతగా కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం యాగశాలలో అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయా ప్రాంతాలలో గ్రామదేవతలు కొలువై భక్తులచే పూజలందుకుంటున్నారు. అటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయం ఎంతో పురాతన పుణ్యస్థలిగా వినితికెక్కి భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ప్రతినిత్యం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సన్నిధికి వందలాదిగా భక్తులు తరలివచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో
ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య మండపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, చండీ హోమం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఛానల్ వారికి మీ ద్వారా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరికి పవిత్రమైనటువంటి గుడి మూలస్థానమ్మ ఎల్లమ్మ కొంచెం జరుగుతుంది. కుంభాభిషేకం 3 రోజుల నుంచి నిన్న, ఈరోజు, రేపు ఉదయం 9:21 పైన కలశం ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి సంబంధించిన భక్తులందరూ రావడం జరిగి పూజలు చేస్తున్నారు. మూలస్థానమ్మ ఎల్లమ్మ తల్లి అంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం కాదు, చుట్టుపక్కల ఉన్న మండలాలన్నింటిలో కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ తల్లిని ముట్టుకుంటే ఆపదలో ఉండవాలని ఆదుకుంటారు. అదేవిధంగా ఆ గుడికి సంబంధించిన డెవలప్మెంట్లు కానీ అన్నీ కూడా టీవీ వారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల వద్ద కానీ జరిగింది. దీనందరినీ కూడా మీ ద్వారా అభినందిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మూలస్థానంలో ఇంకా డెవలప్మెంట్ చేస్తూ టీడీ అనుబంధంగా పోవాలనే ఉద్దేశంతో సాగించారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అమ్మలగన్న అమ్మ కొలువుదీరిన శక్తిపీఠం గద్వాల జిల్లాలో కొలువైన శ్రీ జోగులాంబదేవి ఆలయంలో ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ముందుగా జోగులాంబ తల్లికి అర్చకులు విశేష అర్చనలు జరిపి చూడ చక్కటి అలంకరణలతో నైవేద్యం, హారతులు అందించారు. అనంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి చిన్న రథంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం జరిపి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆండాళ్ తల్లికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలను సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూలై 29వ తేదీన ప్రారంభమైన గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు 10 రోజుల పాటు భక్తిరస భరితంగా సాగాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి తిరుచిలపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధుల్లో ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు మామిదాలపాడులో ఉన్న గోదా గోకులంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు కనుల పండుగ జరిగాయి. అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన ఊయలలో అమ్మవారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి గజవాహన సేవ జరిగింది. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా అమ్మవారు గజవాహనంపై భాజా భజంత్రీల నడుమ ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన తిరువాడిపురం ఉత్సవాలలో చివరి రోజున కళ్యాణోత్సవం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ గోదా రంగమన్నార్లకు శోభాయమానంగా అలంకరణ చేసి వేదికపై కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ శోభితంగా గోదా రంగమన్నార్ కళ్యాణోత్సవం నిర్వహించారు. కడప నగరం భాగ్యనగర్లో కొలువైన శ్రీ సర్వమంగళాదేవి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి దేవాలయంలో నాగుల చతుర్థి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ముందుగా శ్రీ సర్వమంగళాదేవికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారికి ఆరాధనలు జరిపి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించారు. ఇక భక్తులు స్వామివార్లను దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో నాగశిలలకు అభిషేకం జరుపుకుని పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నాగ చతుర్థిని ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్య ప్రదేశంలో 1000 సంవత్సరాల క్రితం సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి స్వర్ణ రజిత ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో సుందరంగా అలంకరణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, పంచహారతులు సమర్పించారు.
చిత్తూరు తోటపాళ్యంలోని సత్యమ్మ దేవత ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సత్యమ్మ తల్లి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ దక్షిణామూర్తి, శ్రీ నటరాజస్వామి, శ్రీ భైరవి అమ్మవారు, శ్రీ నందీశ్వర స్వామి వారికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి, శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం, పసుపు, కుంకుమ, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా అర్చకులు గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నవగ్రహ పూజ, పంచగవ్య ప్రాసన, దీక్ష ధారణ, రక్షాబంధన పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నాగ చతుర్థిని వేడుకగా నిర్వహించారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతలకు విశేషంగా పంచామృతాలు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిర్లో శ్రీ లలితాదేవి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనను కనుల పండుగ నిర్వహించారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలో కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు భక్తులచే సహస్రనామాల పఠనయుక్తంగా 1,00,000 కుంకుమార్చన జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం రూరల్ నగునూర్లో నెలవైన శ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ దుర్గాభవాని అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఆపై అర్చకులు భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.